వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మిమ్మలను యేసుక్రీస్తు నామములో అభినందిస్తూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యేసే పరిష్కారం మరొక 70 అధ్యాయాలతో బైబిల్ని 3వసారి పూర్తి చేసుకోగలుగుతాము. దీని నిమిత్తము 300 ఎపిసోడ్స్ చేయాలని నేను ఆశిస్తున్నాను. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. ఐ థింక్ మనం దీన్ని పూర్తి చేయగలమని అనుకుంటున్నాను. దాన్ని అడ్వాన్స్ చేయాలనేది నా ఆశ. టు సేవ్ మై టైమ్ అట్లీస్ట్ మినిమం 6 to 8 months. అది నా ఆలోచన. మీ సహకారం కోసం నేను కోరుతున్నాను. ఐ హ్యావ్ విజిటెడ్ 4 houses ఎస్టర్డే. 4 కుటుంబాలని నేను దర్శించాను. వారు సంతోషంగా వారు ముందుకు వచ్చారు. ఎపిసోడ్స్ నిర్వహిస్తాము మేము కూడా అని. నేను కొన్ని గృహాలు దర్శిస్తున్నాను. ఆ నేపథ్యంలో ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు మిషన్ ఆపరేషన్ ఈజీగా నడుస్తుందని నేను ఆశపడ్డాను. మీ కుటుంబ పక్షంగా కూడా ఒక్క ఎపిసోడ్ మీరిచ్చి ఈ ముగింపు సహాయం మీరు చేసిన వారిగా నిలబడాలని మీకు పిలుపునిస్తున్నాను. అలాగే 9 Diamonds ప్రాజెక్టు మీ ముందుంది. ఇందులో స్క్రీన్ మీద ఇప్పుడు మీకు చూపిస్తూ ఉండగా ఇవి గమనించండి. విడోస్కి, ఆర్ఫన్స్కి ఫుడ్ మెటీరియల్ సప్లై, ముడి పదార్థాలు, బహుకరణలు. ఆదరణకర్త క్రింద ఫుడ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ మౌర్నింగ్, విలాప ప్రజలకు ఆహారం అందించడం, శవపేటికలు అందించడం, ఇట్లాంటి తదితర కార్యక్రమాలు. అలాగే యేసే ఆరోగ్య రక్ష క్లినిక్స్ ద్వారా అతి తక్కువ ఖరీదుకి మెడికల్ సపోర్ట్ అందించడం. అలాగే ఉపాధికర్త చిన్న చిన్న మొత్తాలతో సపోర్ట్ చేసి విమెన్ ఎంపవర్మెంట్కి కృషి చేయటం. యేసే పరిష్కారాన్ని ఇతర లాంగ్వేజెస్లో ఎస్టాబ్లిష్ చేసే యత్నం చేయటం. ఇవన్నీ కూడా 9 Diamonds ప్రాజెక్ట్స్. వీటిని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాం. దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాం, పనిచేస్తాం. కనుక ఈ విషయాలు గుర్తించండి. ఇవాళ యాష్ వెన్స్డే అబ్జర్వ్ చేశారు క్రిస్టియన్స్ అందరూ, భస్మ బుధవారం. దాని కాన్సెప్ట్ ఏంటంటే ప్రభువు శిలువ శ్రమలు ధ్యానాలు చేసుకోవటం ద్వారా ఆత్మీయంగా ఎదగటం, దీనులుగా మారటం, ప్రభు యొక్క శిలువను మనం భరించటం, మన శిలువగా మార్చుకొని దానికోసం 40 దినాలు శ్రమ దినాలుగా పెట్టుకొని చేస్తారు. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎల్డర్లీ డెసిషన్ ఫర్ చర్చ్. సో ఇవాళ నుంచి ఈవినింగ్ టైమ్స్ ఇంచుమించు అన్ని చర్చెస్లో ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు చేస్తున్నారు. మార్నింగ్ టైమ్స్ కూడా గ్యాదర్ అవుతున్నారు. అది కేవలం ఒక మార్పు లేని భక్తి అయితే దానంత వృధా ప్రయాసం ఇంకోటి ఉండదు. ఎవ్రీ మెసేజ్ షుడ్ గివ్ యూ ద చేంజ్. దీన్ని ఇంకో రూపంలో చెప్పండి, యూ మస్ట్ బీ చేంజ్డ్ విత్ ఎవ్రీ మెసేజ్. నువ్వు హృదయం మారాలి. ప్రతి ప్రసంగానికి నీ హృదయం మారాలి.
ఒకవేళ నువ్వు 80 ప్రసంగాలు విన్నా కూడా మారకపోతే నీ లెంట ఆచరణ నీకు పాపంగా పరిగణించు. శిక్షకు అదే రేపు తీర్పుకు అదే ఆధారం అవుతుంది. జాగ్రత్త. Obedience to the word of God. Trust the Lord Jesus Christ. Accept the free forgiveness from God through Jesus Christ. ఈ 40 రోజులు కూడాను చాలామంది మద్యం మానేస్తారు, మాంసాహారం మానేస్తారు, ఉదయాన్నే లేస్తారు, చర్చ్కి వెళ్తారు, ఈవినింగ్ చర్చ్కి వెళ్తారు, కొందరు డైట్ ప్లాన్ అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ కూడా యాక్టివిటీస్. వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ? ఏమిటి ప్రయోజనకత్వం? ఆఫ్టర్ 40 days వాట్ యూ వుడ్ బికమ్? 40 రోజులు జిమ్కి వెళ్ళి వచ్చినోడు చక్కగా తయారవుతాడు. 40 రోజులు స్విమ్మింగ్కి వెళ్ళి వస్తే చక్కగా తయారవుతాడు. 40 రోజులు కంటిన్యూ సైక్లింగ్ చేస్తే చక్కగా తయారవుతాం. 40 రోజులు డైటింగ్ చేస్తే చక్కగా స్లిమ్ అవుతాం. 40 రోజులు వాక్యాలు విని ప్రార్థన చేస్తే మారలేదంటే ఉపయోగమే ఉంటుంది. అందుకనే ఇఫ్ యు ఆర్ ద లెంట్ అబ్జర్వర్, మీరు శ్రమకాలాన్ని కనుక పాటించేటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అయితే హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్. 40 రోజుల చివర నేను ఇట్లా ఉండాలా, 40 రోజులు ఆహారం మానేస్తే నేను ఇన్ని కేజీలు తగ్గాల, ఈ ఫిట్నెస్తో ఉండాలా, ఇన్ని కిలోమీటర్లు నడిచే స్టెబిలిటీ రావాలా అని ఎట్లా అనుకుంటామో, నీ గివింగ్లో మార్పు రావాలా, నీ యాటిట్యూడ్లో మార్పు రావాలి, నీ సర్వీస్లో మార్పు రావాలి, నీ టెస్టిమనీలో మార్పు రావాలి, పబ్లిక్ ఒపీనియన్ నీ పైన మార్పు రావాలి, పాపం పైన విజయం రావాలి. అది నీ టార్గెట్ కావాలి. ఇంటర్నలైజేషన్ ఆఫ్ ట్రూత్ రావాలి. అంతరంగం సత్యంతో నిండిపోయి సత్యమే వెలుపటికి రావాలి. అది కాన్సెప్ట్. అది సక్సెస్ కావాలి. సో ఇక దేవుని వాక్యంలోనికి వెళదాము. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయ ధ్యానాలు మాకు దీవెనగా మార్చము. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘమునకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం అనగా మొదటి లేఖలోని చివరి అధ్యాయము చివరి భాగము 22వ వచనం, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అబ్స్ట్రెయిన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. Abstain from every form of evil. ఈవిల్ అనే పదం మొట్టమొదట దేవుని నోటి నుంచి వినపచ్చింది. ఈవిల్ అనే పదం మొట్టమొదట గాడ్ యూజ్డ్ దిస్ వర్డ్ ఫస్ట్. ద వెరీ బిగినింగ్ అండ్ ఫస్ట్ కన్వర్సేషన్, the word of God between man and God is the evil and good. దేవుడు దేవునికి మధ్యన జరిగిన మొదటి సంభాషణలో ఈవిల్ అనే పదాన్ని వాడాడు. ఆదికాండం 2:18. అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. అక్కడ ఈవిల్ అనే పదము కీడు, చెడు, మంచి చెడు, చెడు అంటే కీడు. సో ఈ చెడు జ్ఞానం వస్తుంది నీకు ఈ పండు తినద్దని దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మనిషికి ఇది మంచిది కాదు, మనిషికి మంచిది కాదు. Evil is not good.
కీడు యొక్క ప్రతివిధ రూపాలకు దూరంగా వెళ్ళిపోమన్నాడు. అబ్స్టెయిన్ ఫ్రమ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద ఈవిల్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. అది ఏ రూపంలోనైనా ఉండండి, దాని నుంచి దూరంగా ఉండండి, దాని నుంచి దూరంగా ఉండండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ ఈవిల్ని ఇన్వైట్ చేసుకున్నటువంటి కయీను ఏమైపోయాడు? ప్రభు అతను హెచ్చరిక చేశాడు, కయీను, నీ హృదయంలో నీవు ఎందుకు ఇట్లా తలస్తున్నావయ్యా? నువ్వు పాపం నీ వాకిటి పొంచుంటుందని తెలుసుకోలేకపోతున్నావా? దానికి నీ పట్ల వాంఛ కలుగుతుంది, అది నిన్ను ఏలుతుందని తెలియదా నీకు? నువ్వు దాన్ని ఏలుతావని నీకు తెలియదా? You can't be separated from the sin. If you like to do the evil, you cannot separate from the sin. నువ్వు పాపం నుండి వేరు కాలేవు, చెడు చేయాలనుకున్నప్పుడు అనేది గ్రహింపు లేదా కయీను? God is speaking with Cain about the evil in his thoughts, evil in his heart. కయీను హృదయంలో అసూయ, ద్వేషం వచ్చినప్పుడు వెంటనే పారిపోలేకపోయాడు, దాని నుంచి దూరం కాలేకపోయాడు, దాన్ని హత్తుకున్నాడు, దానికి దగ్గరికి వెళ్ళాడు, అంతే నరహంతక రూపం ఎత్తాడు కయీను. The first murderer in the history of human being, Cain. కయీను మానవ చరిత్రలో మొదటి హంతకుడు. మానవ చరిత్రలో దేవునితో ధిక్కరించి అబద్ధమాడినటువంటి వాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే నేను వానికి కావలి వాడనా అని తిరిగి ప్రశ్నించి ధిక్కారం చేశాడు దైవాధికారాన్ని. కయీను శాపగ్రస్తుడయ్యాడు. Evil thought leads us to evil behavior. Evil behavior leads us to evil actions. Evil actions results the death, punishment, shame, agony. అర్థమవుతుందా? చెడ్డ ఆలోచన చెడ్డ ప్రవర్తనకు నడిపిస్తుంది, చెడ్డ ప్రవర్తన చెడ్డ కార్యాలను చేయిస్తుంది, చెడ్డ కార్యాలు మరణానికి నడిపిస్తాయి. That's why the Lord is giving you a call to not to do any evil, any form of evil. Don't involve, don't invite any kind of evil, any form of evil. ఏ చెడు మార్గంలో ప్రవేశించద్దు. బైబిల్ అంతా కూడాను గుడ్ అండ్ ఈవిల్ యొక్క వార్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత మనకి బైబిల్లో యోసేపు ఫొతేఫర్ ఇంట ఉన్నప్పుడు ఫొతేఫర్ భార్య అతను శోధించినప్పుడు ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు. కీడుకు దూరంగా వెళ్ళిపోయాడు. దాని పనిష్మెంట్ 13 సంవత్సరాల కారణంగా అనుభవించాడు, అయినా పారిపోయాడు. ఇవాళ యవనస్తులు పారిపోతున్నారా? జారత్వమునకు, వ్యభిచారమునకు, కాముకత్వమునకు దూరంగా వెళుతున్నారా? వెళ్ళకపోతే శిక్ష, అగ్నిగుండము, వేదనా స్థలం మీ కొరకు ఎదురు చూస్తోంది. This is the right time. You need to change your heart. You need to come to God. ఇది అనుకూల సమయం. నువ్వు దేవుని దగ్గర రావాలి. నువ్వు దేవుని చెంత నివాసం ఉండటానికి తీర్మానం చేసుకోవాలి. చెడు మార్గాన్ని మనం విసర్జించకపోతే మన జీవితంలో మనం చాలా నష్టపోతాము. చెడు మార్గములను మనం విసర్జించలేకపోతే మన జీవితంలో మనం చాలా 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 ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. యు మస్ట్ లీవ్ ద ఈవిల్, డోంట్ ట్రై టు క్లీవ్ ద ఈవిల్. చెడును హత్తుకోవద్దు.
చెడును విసర్జించాలి. కనుక మన మైండ్ దేవుని వాక్యంపై ఆధారపడి చెడుకు దూరంగా ఉండటానికి తీర్మానం చేయాలి. చెడును గురించిన అవగాహన మనకున్నది, దాని నుండి దూరంగా తొలగిపోవాలి. తెలిసి ఎరిగి పడిపోవటం ఎంత అవివేకమో మనం చేస్తున్నాను. తర్వాత 23వ వచనం, ఎందుకంటే ఇవాళ ఇది పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాం. ఇట్లా ఒకటే పదం చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఎన్నో రోజులు పడుతుంది. ఇప్పటికే 10 రోజులు దగ్గర అయ్యాయి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. గాడ్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్లెన్సింగ్ పార్ట్. మనలను శుద్ధి చేసేటువంటి ప్రక్రియ బాధ్యత దేవుడు తన చేతితో తీసుకుంటున్నాడు. గాడ్ ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడే తానే తనంతట మిమ్మును శుద్ధిపరచును, సంపూర్ణముగా శుద్ధిపరచును గాక. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను. మే యువర్ హోల్ స్పిరిట్ and soul and the body be kept blameless at the coming of our Lord Jesus Christ. Now the God of peace himself sanctify you completely. May the God of peace, సమాధానకర్తయగు దేవుడు, sanctify you completely. సంపూర్ణంగా నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. Unconditional love. Unconditional love. God's love, agape love is unconditional. తానే ఎందుకు చేస్తాడు? తానే ఎందుకు శుద్ధి చేయాలి? మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఆయనకేం పని అంటే, దట్ ఈస్ హిస్ పర్పస్. అది ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. నీ వల్ల కాదు పాపం నుండి విడుదల పొందటం, నీ సొంతంగా తానే చేస్తాడు. నేను నిన్న ఒక వాట్సాప్ వీడియో ద్వారా ద్రాక్ష పండ్ల పైన 52 రకాల రసాయనాలు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అవి ఒక పావు కిలో తినేస్తే, నీటితో కడిగితే పోవటం లేదు, సాల్ట్ వాటర్తో కడిగితే పోవటం లేదు, కొంత యాసిడ్లో నానబెడితే తప్ప పోవటం లేదు. దానిపైన ఉన్నటువంటి రసాయనాలు అవి ఒక పావు కేజీ తింటే కిడ్నీ సమస్యకి, క్యాన్సర్కి దారితీస్తుందని ఒక పెద్ద వీడియో మీడియా ప్రజెంట్ చేసింది. ఒకసారి ఆలోచించండి. ఎందుకని రసాయనాలు ఇవాళ దానికి అంత వాడుతున్నాయంటే ఉత్పాదకత. చాలా తీయగున్నాయి కదా అని చెప్పి ద్రాక్షలు తినేశారని కూడా పావు కేజీ, దాంతోపాటు రసాయనాలు కడుపులోకి వెళ్ళి కిడ్నీలు పాడైపోవటం, ఇంకా డిఫరెంట్ క్యాన్సర్స్ రావటం జరుగుతుంది అన్నాడు. ఇన్వెన్షన్లో దొరికిందని అన్నాడు. ఇవాళ మార్కెట్లో ఉన్నదంతా కూడా కల్తీ. నూనె కల్తీ, ఫ్రూట్స్ మీద కార్బైడ్ పోత, మైనం పోత, ఇవన్నీ కూడా మనకి హానికరం అయ్యాయి. అవునా? వీటిని కడిగి శుభ్రం చేసే ఆమ్లం 24 hours ఆమ్లంలో ఉంచితే తప్ప ఆ ఇంటాక్సైడ్స్ అన్నీ కూడా పక్కకు పోవట్లేదన్నారు. ఆ టాక్సైడ్స్ అన్నీ మరి ఎట్లా కడగాలి దాన్ని? అలాగా మనం ఉట్టి నీళ్లతో కడిగితే పోదని ఎట్లా తెలుసుకున్నామో, అలా మన సొంత క్రియల చేత మన పాపం మన నుంచి విడిచిపోదు. యు నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపాల నుండి పరిహారం కలగటానికి క్రీస్తు యొక్క అమూల్య రక్తం ఆవశ్యకం. క్రీస్తు రక్తం లేకుండా నువ్వు కడగబడలేవు. క్రీస్తే ఆ బాధ్యత తీసుకున్నాడు, దేవుడే ఆ బాధ్యత తీసుకున్నాడు. ఆయన పేరు సమాధానకర్త, అందుకు ఆయన కడుగుతున్నాడు. పరిశుద్ధత లేకుండా నీతో సమాధాన పడలేడు, నీతో ఆయన జీవించలేడు. అందుకే ఆయనే కడుగుతున్నాడు.
రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయటానికి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయటానికి గాడ్ ఈస్ టేకింగ్ ఇనిషియేషన్ టు క్లెన్స్ us. హౌ గ్రేట్ గ్రేస్ ఇట్ ఈస్. ఎంత గొప్ప కృప ఇది, ఎంత గొప్ప ఆధిక్యత ఇది. దయచేసి గుర్తించండి, యేసు మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. నీవు శుద్ధి చేసుకోలేవు, అందుకే ఆయనే తానే స్వయంగా శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో సంపూర్ణముగా నిందారహితముగా ఉండినట్లు కాపాడబడును గాక. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ ఆత్మ, జీవం, శరీరం. ఇదే మానవుడు అంటే, ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ మూడింటి యొక్క సమ్మిళిత తత్వమైన మానవుణ్ణి నిందారహితముగా సంపూర్ణముగా కాపాడటమే దేవుని యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు యొక్క రాకడలో మనల్ని నిందారహితంగా దేవుడు చూడాలని, సంపూర్ణమైన క్రీస్తు ఇమేజ్ అండ్ లైక్నెస్లో మనల్ని చూడాలని దేవుడు సంకల్పించాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మానవుని కొరకు దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వేం తిన్నావు, ఏం సంపాదించావు, ఏ వ్యాపారం చేసావు, ఏ ఉద్యోగం చేసావు, ఏ ఇంట్లో ఉన్నావు, ఏ రకం తిన్నావు, ఇవేమీ కౌంట్ కాదు. ఏ విధంగా దేవునికి మహిమ తీసుకుని వచ్చావు, ఏ విధముగా దేవుని ఎదుట నిందారహితంగా ఉన్నావు, ఏ విధంగా నీవు సంపూర్ణతలో ఎదుగుతున్నావు. దట్స్ వాట్ గాడ్ లుక్స్ అట్. దట్స్ వాట్ గాడ్ డిజైన్డ్ ఫర్. నీవే వృత్తిలో ఉన్నా ఉండు, అది దేవునికి మహిమ తెచ్చేదా కాదా, అది దేవుడు నీ పట్ల ఉద్దేశించిందా కాదా, దాని వలన నీవు క్రీస్తు సారూప్యాన్ని మారుతున్నావా లేదా, నీవు క్రీస్తుకు సమీపంగా వస్తున్నావా లేదా, క్రీస్తు వలే ఆ దానిలో జీవిస్తున్నావా లేదా, అది తెలుసుకోవటానికే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేస్తాడు. ఈ ఒక్క పదం ఒక్క రోజు చెప్పచ్చండి. ఈ 3 వచనాలు 3 రోజులు చెప్పుకోవచ్చండి. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన వాడు నమ్మకముగా నిన్ను సిద్ధం చేస్తాడు. తిమోతికి పౌలు గారు 2వ పత్రిక రాసినప్పుడు 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన గుణలక్షణమునకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేడు. గాడ్ కెనాట్ డూ ఇంపాసిబుల్ టు హిమ్. దేవునికి అసాధ్యమైంది ఉందా అంటే ఉంది. ఆయన గుణలక్షణాలకు వ్యతిరేకమైందా ఆయన చెయ్యనే చేయడు, అది ఆయనకు వ్యతిరేకం చేయడు. కాబట్టి మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు. హూ కాల్స్ యూ, హీ హూ కాల్స్ యూ is faithful, he will surely do it. Surely do it. Surely do it. God will surely do it. Is it not grace, friends? దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, దేవుడే మిమ్మల్ని నిందారహితంగా చేస్తాడు, దేవుడే మిమ్మల్ని శుద్ధి చేస్తాడు, దేవుడే మిమ్మల్ని సమీపిస్తున్నాడు, దేవుడే మిమ్మల్ని సిద్ధం చేస్తాడు, దేవుడే మిమ్మల్ని యోగ్యులుగా చేస్తాడు. నీ పార్ట్ ఏమీ లేదు అందులో. నిన్ను అప్పగించుకోవటం మినహా ఏమీ లేదు అందులో. ఇతర ఏ మతాల్లో లేని సందేశం యేసుక్రీస్తు సమస్తం నీ కోసం చేస్తాడు, చేసి ఉన్నాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. అల్టిమేట్గా తన పరిశుద్ధత నీకు ఇచ్చి తనతో శాశ్వతంగా ఉండేట్టుగా తాను నిన్ను తీసుకుని వెళ్తాడు. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ to save you, to cleanse you, to make you into the image of Jesus Christ, and to take you into the glory, and to take you into the eternity. That is the plan of God for us. అదే చెప్తున్నాడు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. ఇది ఒక రోజు పడుతుంది చెప్పాలంటే. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రీచర్ అడుగుతున్నాడు పబ్లిక్ని, మా కొరకు ప్రార్థన చేయండి అని. ఇవాళ పబ్లిక్ అడుగుతున్నారు ప్రీచర్స్ని,
మా కొరకు ప్రార్థించండి అని. ప్రీచర్స్కి ఖాళీ లేదు, ప్రీచర్స్కి ప్రీచింగ్కే ఖాళీ లేదు, ఇక ప్రార్థనకి ఏడుంది? మీరు మా కొరకు ప్రార్థించండి. ద చర్చ్ హ్యాస్ టు ప్రే ఫర్ ద ప్రీచర్స్ అండ్ ద ఇవాంజలిస్ట్స్. సువార్థికుల కొరకు సంఘము ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకడు సహోదరులు అందరూ కూడా అందరికీ వందనాలు చేయండి. షో ద లవ్ టువర్డ్స్ యువర్ బ్రదర్ by kissing them. Holy kiss. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుకు పెట్టినటువంటి దొంగ ముద్దు కాదు, పవిత్రమైన ముద్దు పెట్టుకొనడి. సహోదరులు అన్నాడు, సహోదరీలు అనలేదు. మ్యాన్ టు మ్యాన్, ఉమెన్ టు ఉమెన్, బిలీవర్స్. పురుషుడు, స్త్రీ పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకున్నట్టు ఆప్యాయత, ప్రేమ వ్యక్తపరచుకోండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైక్నెస్. ముద్దు పెట్టుకోవడం అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, అంతే. దానిలో ఇంకంతకంటే ఉంది. ఆలింగనం చేసుకుంటారు, మన తెలుగు కల్చర్ ఆలింగనం చేసుకుని అభినందన చేసుకుంటారు. భుజం తట్టడం, పెద్దవాళ్ళు భుజం తట్టుతారు, కీప్ ఇట్ అప్, ఓకే, వెల్ డన్. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు బ్లెస్ చేసుకోవాలి, మనం ఒకరినొకరం సపోర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. మీరు ఒకరికొకటి సంబంధమే లేదు, పొంతం లేదు. నీ దారి నువ్వు వస్తావు, నీ దారి నువ్వు పోతావు. ఏమిటి ఇంక చర్చ ఏమిటి? నీ పక్కన కూర్చొని వాక్యం వినేవాడు రేపు చూసి నవ్వను కూడా నవ్వవు, మాట్లాడు కూడా మాట్లాడు, వందనాలు చెప్పవు. ఇంకా ఏం ప్రేమ అండి? ఇవాళ మెకానికల్ క్రిస్టియానిటీ వచ్చేసింది. యాంత్రిక క్రైస్తవ్యంలో చిక్కుకుపోయాము. దాని నుండి బయటకు వద్దాం. సహోదరులందరికీ పత్రిక చదివి వినిపించండి. ప్రభు పేరు మీకు ఆనపెడుతున్నాను. ఐ పుట్ యూ అండర్ ఓత్ బిఫోర్ ద లార్డ్ టు హ్యావ్ దిస్ లెటర్ రీడ్ టు ఆల్ ద బ్రదర్స్. ప్రతి ఉత్తరం ప్రతి సహోదరుడు చదువుకోవాలి. ఇది మీకు ఆజ్ఞ పెడుతున్నాను, ఒట్టు పెడుతున్నానయ్యా అని అంటున్నాడు. కాబట్టి మీరు నాకు ప్రామిస్ చేయండి, ఇది ఇంకొకరికి చదివిస్తానని, ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అది పౌలు గారు అడుగుతోంది. ప్రభువైన క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం. తెసలోనిక మొదటి పత్రిక ముగించాను అయిష్టంగానే. చెప్పాల్సింది చాలా ఉంది, మరోసారి ప్రయత్నిద్దాము. స్పెషల్ మెసేజెస్ రూపంలో ప్రయత్నం చేద్దాం ఈసారి. సో నా ఎదుట 70 అధ్యాయాలు 300 ఎపిసోడ్స్ ఉన్నాయి ప్రసారం చేయాల్సినవి. బీ ద పార్ట్నర్ విత్ మీ ఫ్రెండ్స్. ఆ తరువాత బైబిల్ మళ్ళీ జెనసిస్ టు రెవల్యూషన్ స్పెషల్ వేలో ఇతర లాంగ్వేజెస్లో కూడా కలుపుకొని భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బైబిల్ని ఎక్కడైతే అక్కడ చదువుకోవటానికి, నేర్చుకోవటానికి వీలైన ధ్యానం నా లైఫ్లో తేవాలని ఆశపడుతున్నాను. సపోర్ట్ మీ విత్ యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. తెసలోనిక మొదటి పత్రిక ముగించాం. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది. ఎంత చెప్పినా వాక్యం తరగదు కదా నాయన. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. వీరి హృదయాల్లో ఇప్పుడు విన్న సందేశం పనిచేసి వారిలో గొప్ప మార్పును, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని తేటానికి సహాయం చేయండి. ప్రొటెక్ట్ చేయండి. నా ఉపదేశము వినుము, అది నిన్ను సురక్షితముగా ఉంచుతుంది, దీర్ఘాయుష్మంతుని చేస్తుందని చెప్పిన వాక్యము నెరవేర్చము. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.